జనసేన పార్టీ నుంచి ఒకటి అఫీషియల్గా విడుదల చేసింది ఏంటంటే ప్రెస్ నోట్ లాంటిది మాటలను వక్రీకరించవద్దు. ఏదైతే రాజోలు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏదైతే వాతావరణం ఉన్నదో సౌహృదమైనటువంటి వాతావరణం ఉన్నదో దాన్ని నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించవద్దు జనసేన పార్టీ అంటూ ఒక లెటర్ ప్యాడ్ కూడా బయటకు ఇప్పటికి కూడా వాళ్ళ స్పందన ఎట్లుంది చూడండి. వక్రీకరించినా సక్రీకరించినా కూడా కనీసం మేము మాట్లాడిన మాటలు మీరు తప్పుగా అర్థం చేసుకుంటే క్షమించండి అని అడగాలి కదా. దాన్ని విడిచిపెట్టేసి మేము రైతులతో మాట్లాడినవా, నువ్వు రాజుతో మాట్లాడినావా మేము అడగలేదు. నువ్వు మాట్లాడినటువంటి మాటలు అందరికి కనబడినాయి కదా. నువ్వు పెట్టి విను కదా. నువ్వు తెలుస్తుంది కదా ఆయన మాటలు ఎట్లున్నాయి. వక్రీకరించొద్దు అంటే వక్రంగానే మాట్లాడి వక్రీకరించొద్దు అని అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఆయన అభిమానులకు కోపం ఎందుకు వస్తుంది నాకు అర్థమవుతలేదు. తెలంగాణలో ఉన్న ఆయన అభిమానులు చెప్పండి మీరు. ఆయన తెలంగాణలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు మిమ్మల్ని కూడా నిన్ను కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమాని ఉన్నావో నిన్ను కూడా అవమానించినట్టే. పక్క రాష్ట్రానికి దిష్టి పెడితే అంటే దిష్టిరాయికి దిష్టి పెడితే ఇక అన్నీ పోతాయి. ఇక అట్లా అంటే ఉట్టి చెట్లు ఎందుకు పోతాయి? అన్నీ పోవాలి. మీ వ్యవస్థ పోవాలి. మీరు అందరు కథమైపోవాలి. ఎందుకు పోతలేరు మరి? మీరు కొట్లాడుకొని మీరు అంతా నాశనం చేసుకుంటా తెలంగాణ మీద పడేడిస్తే ఇప్పుడిప్పుడే గతంలో 10 ఏళ్ళు సర్వనాశనమైన తెలంగాణని ఇప్పుడిప్పుడే బాగు చేసుకుంటున్నాం. మేము ఇప్పుడిప్పుడే బాగు చేసుకుంటుంటే మీ కళ్ళు మా మీద పడుతున్నాయేమో అనిపిస్తున్నది. ఏంటి ఫైనల్ గా మీరు పవన్ కళ్యాణ్ నుంచి ఏం ఆశిస్తున్నారు? క్షమాపణ చెప్పాలి అంటున్నాము. చెప్పకపోతే డెఫినెట్ గా తెలంగాణలో కానీ హైదరాబాద్ లో కానీ ఆయన తిరగనియ్యరు. మేం కాదు, తెలంగాణ ప్రజలు తిరగనియ్యరు. మేము ఈరోజు అధికారికంగా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా మేము మాట్లాడుతున్నామేమో కానీ వాస్తవంగా తెలంగాణ 4 కోట్ల మందికి జరిగినటువంటి అవమానం ఇది ఏ ఒక్క వ్యక్తికి జరిగినటువంటిదో కాంగ్రెస్ పార్టీకో కల్వ సుజాతకో మా నాయకులకో జరిగినటువంటి అవమానంగా